హాయ్ అండి, నేను మీ రత్నమ్మ. ఈరోజు నేను మా ఊళ్ళో మా చెట్లు పండిన పండ్లు చూపిస్తున్నాను. ఇవన్నీ అవేనండి. అక్క వాళ్ళు వచ్చారు, వాళ్ళు తీసుకొచ్చారనమాట చెట్లు పండ్లు. చూడండి, మ్యాంగోస్ ఇవి మా చెట్టు పండిని. ఆల్రెడీ నేను ఒక వీడియోలో చూపించాను మీకు. ఇవి లాస్ట్ ఇంకా అయిపోయినాయి అనేసి పంపించారు. ఇవి ఇంకా ముగ్గలేదు. ఇది పపాయ అండి. ఇవి చాలా స్వీట్గా ఉంటాయి. చిన్నగా ఉన్నాయి కానీ చాలా చాలా అంటే స్వీట్గా ఉంటాయి. చూడండి, ఇది మా చెట్లు పండినాయి అన్నమాట. ఎంత బాగా పండినాయి కదా. చిన్నగా ఉన్నా కానీ చాలా స్వీట్ ఉంటాయి అన్నమాట. న్యాచురల్గా ఏమి పెస్టిసైడ్ మందులు ఏమి వేయకుండా పండినవి ఇవన్నీ ఆర్గానిక్గా. ఇవి కొబ్బరికాయలు. ఇది కొబ్బరి తోటలు ఉంటాయని చెప్పాను కదండి మా ఊళ్ళో ఎక్కువ. ఇంకా వస్తున్నాను అనేసి ఇంకా చాలా తెచ్చారు. కొబ్బరి నవ్వుజుండలు చేస్తాను. అవి కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఇవి మీకు చూపించడం కోసం అనేసి ఇక్కడ కొన్ని పెట్టాను. ఇవన్నీ అరటిపళ్ళు అన్నమాట. చూడండి ఎంత లావున్నాయి, చూసారా? పెద్ద సైజు. మామూలు అరటిపళ్ళేనండి ఇవి, కానీ ఇంత పెద్దగా వచ్చినాయి. చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో. ఇవి చెట్లు మందు లేకుండా పెరుగుతాయి అంటున్నాం కదండి. ఓన్లీ కౌ మాన్యూరు, బతుల మాన్యూర్ తోటే పెరుగుతాయి. ఇవి వేస్తారనమాట, అవే వేస్తారు, ఇంకా ఏమి వినరు. కానీ ఇంత పెద్దగా వచ్చినాయి. స్వీట్గా మాకు చాలా స్వీట్ ఉన్నాయి. తిన్నాము మేము. చాలా చాలా స్వీట్గా ఉన్నాయి అన్నమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత లావుగా ఉన్నాయో. ఇది పైనాపిల్ ఇంకా పచ్చిగా ఉందండి. ఇంకా వస్తున్నారనేసి కట్ చేసి పంపించాను. ఇది ఇక్కడ తీసేసి మళ్ళీ మొక్కేస్తే ఇది మొక్క కూడా వస్తుందండి. ఇది పైనాపిల్ అన్నమాట. ఇంకా కొంచెం మొక్కితే ఇది చాలా స్వీట్గా ఉంటుంది. ఇంకా పల్లీలు కూడా అండి. పల్లీలు కూడా వేస్తారు. ఎవ్రీ ఇయర్ వేస్తారు పల్లీలు. ఇవి తోటలే అన్నమాట. కట్ చేసి పంపించారు. చూడండి ఎంత లోపల సీడ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. చూడండి ఇంత పెద్దగా ఉంటాయి. ఇవి న్యాచురల్గా పండినవి కదండి, చాలా స్వీట్గా కూడా ఉంటాయి. ఇవి తిని చూసానండి. పప్పాయ కూడా చాలా చాలా స్వీట్గా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. మీకు చూపిద్దాం ఒకసారి న్యాచురల్గా పండిన పండ్లు ఎట్లా ఉంటాయి అనేది. మీరు కూడా వీలైతే మీ ఇంటి దగ్గర ఏం పండుతున్నాయో మీరు కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఓకే అండి, బాయ్.